చేయకూడదు, ఓకేనా? బాగుంది కదా? ఓయ్ పట్టుకుంటుంది. హలోవీన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ హలోవీన్. నమస్తే అండి, బాగున్నారా అందరూ? అండ్ మేమైతే చాలా బాగున్నాం. ఇది వచ్చి హలోవీన్ ముందు డే వ్లాగ్. హౌస్ అంతా ఇప్పుడిప్పుడే సర్దుతూ ఉన్నాను. ఫస్ట్ అయితే నేను దేవుడి ప్లేస్ని సెట్ చేసుకున్నానండి. ఎక్కడ నాకు కనిపించట్లేదు, ఎందుకంటే అక్కడ ర్యాక్స్ కానీ క్లోజెస్ కానీ అట్లా ఏం లేవు ఆర్గనైజ్ చేసుకోవడానికి దేవుడి రూమ్ని. కాబట్టి నేను ఇంకా హాల్లోనే చివరిన ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో ఎలాగోలాగా పెట్టేశాను. బట్ లైటింగ్ అయితే కొంచెం తక్కువగా అనిపించింది. సో లైట్స్ తీసుకొచ్చి ఇంకా సెట్ చేయాలి. ఇక రేపు హాలోవీన్ కదా, సో పంకిన్ తీసుకొచ్చుకున్నామండి. సో పంకిన్ ప్యాచ్ చేయడానికి సహస్ర రెడీగా ఉంది. ఏం సీక్రెట్ నాన్నా? రాస్తున్నా. ఏం సీక్రెట్ అంటే పంకిన్ ఉందండి ఇక్కడ. రేపు ఇక్కడ హాలోవీన్ అండ్ అట్లీస్ట్ అది మళ్ళీ ఏం లేదు, కొంచెం కామ్గా ఉండు. సో మనకైతే అది పెద్ద ఈవెంట్ కాకపోవచ్చు, బట్ ఇక్కడ అట్లీస్ట్ యుఎస్ లో ఫిన్లాండ్ లో హాలోవీన్ అనేది కొంచెం బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ సహస్ర ఒక హాలోవీన్ కాస్ట్యూమ్ కూడా తెచ్చుకుంది. ఆ కాస్ట్యూమ్ ఏంటి అనేది మీకు నేను సర్ప్రైజ్ గా చెప్తా వరకు అది చెప్పేసింది. విచ్ కాస్ట్యూమ్ తెచ్చుకునిందండి. అండ్ ఇంకా మా పూజ అయిపోయింది. సో కూర్చున్నాం ఇద్దరం. ఏంటి అంటే దీన్ని కట్ చేసి హాలోవీన్ కి బయట పెడదాము అనేసి. అండ్ ఇది ఎలా చేయాలో నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. దీని మీద ఐస్ నోస్ అన్ని వేసి ఇప్పుడు సహస్ర ఇది కట్ చేస్తానని చెప్పింది. ఎస్. అండ్ ఈ పంకిన్ వచ్చి లాస్ట్ టైం మేము చూసింటారు కదా సిల్వర్ ఫాల్స్, అక్కడికి వెళ్ళినప్పుడు ఆన్ ద వేలో అక్కడ పంకిన్ ఏదో ఈవెంట్ జరుగుతుంది. సో అక్కడ వెళ్ళి తీసుకొచ్చుకున్నామండి. సో ఇంకా మేము కట్ చేసి బయట పెడదాం అనుకుంటున్నాము. అక్కడ చాలా పంకిన్స్ ఉన్నాయి నాన్న. షాప్ లోకి వెళ్ళి మళ్ళీ కొనుక్కుందాం, ఓకేనా? ఎస్. అన్ని అయిపోతే ఏం చేస్తారు? ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పండి కింద కమెంట్ సెక్షన్ లో. అన్ని క్వశ్చన్స్ ఇలానే అడుగుతుంది. ఏంటి ఏదైనా వెజిటేబుల్స్ అన్ని అయిపోతే నువ్వేం చేస్తావు అంటే షాప్కి వెళ్ళి తెచ్చుకుంటా, నేను ఆన్సర్ ఇస్తా. షాప్ లో అయిపోతే ఏం చేస్తావు అని అడుగుతుంది. నేను ఇంకెక్కడికన్నా వెళ్ళి తెచ్చుకుంటా. ఏదో ఒకటి అడుగుతూనే ఉంటది. ట్రీలో వస్తాయా? ఇది కూడా ట్రీలో వస్తుందిలే, ఇంకెక్కువ మాట్లాడద్దు, ఓకే? సో ఇది మేము కట్ చేస్తాము. అండ్ మాకు తెలియదు ఎలా వస్తుంది ఏంటి అనేసి, మీరు కూడా చూస్తూ ఉండండి. సరేలే, మనకి ఎక్కడి నుంచి వస్తే మళ్ళీ తెలుసుకుందాం కానీ. సో ఫస్ట్ అయితే చేసేద్దాం. సహస్రాకి ఇలాంటివి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అండ్ నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ బాగానే వచ్చింది. అండ్ హాలోవీన్ ఎందుకు జరుపుకుంటారు, అసలు ట్రిక్ ఆర్ ట్రీట్ అని పిల్లలు వెళ్తూ ఉంటారు కదా, అలా ఎందుకు వెళ్తారు అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను, చూడండి. ఈ పంకిన్ అసలు ఇక్కడ చూసారు అసలు ఎంత థిక్గా ఉందో కదా. మేబీ ఐస్ నోస్ అన్ని తీయడానికి చాలా టైం పడుతుందేమో. మేబీ సహస్ర వల్ల అయితే కాదు, సో నేనే చేస్తాను. బట్ ఇంకా తను నాకు హెల్ప్ చేస్తుంది, అంతే కదా. మొత్తానికి ఇదంతా తీసేసామండి. అండ్ ఇందులో అంతా ఖాళీ చేసాము. సో ఇప్పుడు దీనికి అన్ని పార్ట్స్ గివ్వాలి. ఐస్ గి చూపి. సారీ, ఐస్ గీసినావా? నోస్ ఎక్సలెంట్ సహస్ర. మౌత్ గి. సో దీన్ని మనం ఇప్పుడు ఇలానే కట్ చేద్దాము. నేను కట్ చేస్తానన్నా, నువ్వు చూడు, ఓకేనా? హెయిర్ మళ్ళీ రాదులే, ఉండు. హెయిర్ మళ్ళీ రాయినన్నా. ఎట్లా ఉందో చూడండి ఇది. ఓకే, సో దీన్ని కట్ చేస్తుంది అమ్మ. ఓకే, అది మార్కర్తో గీసింది కదా, కట్ చేసేటప్పుడు మొత్తం పోయింది. బట్ బాగానే వచ్చిందండి, ఫాస్ట్గానే అయిపోయింది, ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. మీలో చాలా మందికి కూడా డౌట్ ఉండొచ్చండి, ఛానల్ నేమ్ ఎప్పుడు చేంజ్ చేస్తానా అనేసి. ఆబ్వియస్లీ చేంజ్ చేయాలి, ఎందుకంటే ఛానల్ నేమ్ ఇన్ ఫిన్లాండ్ నుండి యూఎస్ వ్లాగ్స్ పెడుతూ ఉంటే ఆబ్వియస్గా మిస్ మ్యాచ్ అవుద్ది. కానీ నాకు
ఏం నేమ్ పెట్టాలి అనేది ఐడియాకి రావట్లేదండి. నేను ఆలోచిస్తున్నాను. కానీ ఇప్పుడైతే ఛానల్ నేమ్ చేంజ్ చేయను. బట్ సూన్ చేంజ్ చేస్తాను. చేసే ముందు మీ అందరికీ చెప్తానండి. ఎందుకో అండి నాకు నా ఛానల్ నేమ్‌నైతే అసలు చేంజ్ చేయాలనే లేదు. నాకు ఆ ఛానల్ నేమ్ అంటే చాలా ఇష్టం. బట్ సూన్ చేస్తాను. కానీ ఏం నేమ్ పెట్టాలనేదైతే ఇంకా నాకు మైండ్‌లోకి అస్సలు రావట్లేదు. ఎందుకంటే నా నేమ్‌తో చాలా ఛానెల్స్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి పెట్టాలి కదా! ఎలా వచ్చిందండి మా పంకిన్? బా వచ్చింది కదా! సో, ఇంక బయట డెకరేట్ చేయడానికి వచ్చాం ఇద్దరం. కనిపిస్తుంది కదా! ఆల్రెడీ అంతా డెకరేట్ చేసేసున్నారండి పంకిన్స్‌తో. నేను ఇంకొక దగ్గర కూడా చూసాను. అది చూస్తే అసలు ఇంకా భయం వేసింది. నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఆ డెకరేషన్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. అండ్ నేనేం పెద్దగా చేయలేదండి. జస్ట్ సాషా హ్యాపీనెస్ కోసం ఇవంతా. అండ్ ఇదేం మనకు పెద్ద ఫెస్టివల్ ఏం కాదు కదా! బట్ కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫెస్టివల్ అంటే. సో సాషా డ్రెస్ కూడా తీసుకొచ్చుకుంది. చెప్పింది కదా విచ్ డ్రెస్. సో అది వేసుకుంటుంది రేపు. అండ్ దిస్ ఈజ్ ట్రిక్ ఆర్ ట్రీట్ విచ్ వే టు ద ట్రీట్స్. సో ఇలా ఒకటి తెచ్చి తగిలిచ్చాను. అండ్ ఇప్పుడు పంకిన్ పెడదాం. దానా ఇక్కడ పెడదామా? సాషా ఇక్కడ రాడ్ తెచ్చి పెట్టేసి వెళ్ళారు. యాక్చువల్గా ఇంట్లో హ్యాంగింగ్ చేసుకున్నానికి ఒక రాడ్ మిస్ అయింది. వాళ్ళని అడిగాము మేము. సో వాళ్ళు ఇప్పుడు బయట తీసుకొచ్చి పెట్టి వెళ్ళున్నారు. సో నేను ఇప్పుడు డోర్ తీస్తుంటే కనిపించింది. ఇక్కడ పెడదాం నాన్న. క్యాండిల్ ఇవ్వు. ఎస్. మీరందరూ ఒకవేళ హాలోవీన్ సెలబ్రేట్ చేసుకొని ఉండుంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మౌత్ కొంచెం కిందకి వెళ్ళిపోయినట్టుంది కదా. ఇది కొంచెం స్మాల్ పంకిన్ బట్ ఫైన్ బాగానే ఉంది. ఇదిగోండి ఇలా ఉంది. అండ్ దీని లోపల నువ్వు ఇక్కడ చూడనా వీటి ఐస్లో నుంచి చూడు లైటింగ్ వస్తుంది. దాని లిడ్ తీసుకురా అప్పుడు పెడదాం. లిడ్ తీసుకురా. ఇదిగో ఇక్కడ దీని మీద ఉంది చూడు. లిడ్ తీసుకురా పెడదాం. పెట్టేసి లిడ్ పెట్టు. సో ఫైనల్లీ డన్. ఇదిగో నాన్న లైటింగ్ ఉంది చూడు. అంతే ఇంకా అంతే నాన్న, ఇంకా అంతకన్నా కనిపించదు. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చిన్ను? ఇంతే నాన్న. అదిగో దాని లోపల క్యాండిల్ పెట్టాం కదా, ఆ లైట్స్ లో వెలుగుతున్నాయి చూడు. అదిగో ఏమైందిరా? సార్ నువ్వు ఎక్కడ చూసావు, ఏం చూసావు, ఎలా చెప్పు, నాకేం తెలియట్లే. ఇంకా అంతకన్నా నాకు రా చిన్న. సరే రేపు బిగ్ క్యాండిల్ తీసుకొచ్చి పెడదాము, అప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు మనది అట్లే ఉంటుందిలే, మన పంపుకిన్ ఏం కాదు. ఓకే దా. రేపు బిగ్ లైట్ తీసుకొచ్చి పెడదామని చెప్పా. ఇప్పుడు నారి వచ్చాక చూపిద్దాం, మనం సర్ప్రైజ్ చేద్దాం. తీసుకొని రా, తీసుకోరా, కట్టి తీసుకోరా, కట్టి తీసుకొని రా. అదేంటది? అది కూడా తీసుకొని రా. దా లోపలికి రా, చల్లగా ఉంది. అండ్ బయట అయితే బాగా చల్లగా ఉందండి. యాక్చువల్గా లైటింగ్లో ఉన్నప్పుడు ఏం కనిపించలేదండి. మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి డోర్ క్లోజ్ చేసేసాక ఇప్పుడు చూడండి ఎలా ఉందో. బాగుంది కదా. ఓయ్ పట్టుకుంటుంది హాలోవీన్. చూడండి బాగా వచ్చింది కదా. బాగా వచ్చిందా? హ్యాపీ సార్. నేను పట్టుకుని నేను పెడతాలే. సరే తీ లే. ఒరే ఒరే పంకిన్ చేసేసాం కదండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే విచ్ స్టిక్ తయారు చేస్తున్నాను. సాష్టాకి వాళ్ళ విచ్ డ్రెస్ తీసుకొచ్చాను. సో స్టిక్ లేదు కాబట్టి ఇంకా విచ్ స్టిక్ చేస్తున్నాను. స్టిక్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉందండి. సో ఇంకేం చేద్దామని ఆలోచిస్తే ఇంట్లో ఇది స్టిక్ అనిపించింది. అండ్ ఇది ఒకటి డాలర్ ట్రీలో తీసుకొచ్చాను. సో సాష్ట డ్రెస్ కూడా కొంచెం ఈ కలర్లోనే ఉంటుంది. ఇంకా నేను దీన్ని విచ్ స్టిక్ లాగా ఇలా ఎండ్ పార్ట్లో ఇట్లా కడితే కొంచెం విచ్ స్టిక్ లాగా అవుతుంది కదా. సో ఇంకా కడదామని చూస్తున్నా. ఏం నాన్న ఏంటది? సరే ఇటు. ఇది వచ్చి హాలోవీన్ డే మార్నింగ్ అండి. సో ఇంకా సాష్టాకి స్టిక్ తయారు చేస్తున్నాను. ఇంకా డ్రెస్ వేసి కొంచెం సెట్ చేద్దాం అనేసి. ఇంకా ఈవినింగ్ వచ్చి మేము బయటకు వెళ్ళాల్సింది ఉంది. ఎలాగలగా ఉరికే అట్లా జస్ట్ ఒక 5 నిమిషాల కోసం ఎంత తయారు చేయాలో వీళ్ళని
ఈ గెటప్ వేసుకోవడానికి చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తుందండి పాపం సహస్ర. ఈ రోజుకి దానికి ఆ డే వచ్చింది. అండ్ ఇక్కడ మ్యాజిక్ చేస్తుంది, లక్ష్మితో మాట్లాడుతుంది. లక్ష్మికి క్యాండీస్ అంట అన్నీ ఇస్తూ ఉందంట. ఇంకేదో దానికి నోటికొచ్చింది మాట్లాడుతుంది అక్కడ. సో ఇంక నేను దాన్ని బయటికి తీసుకెళ్ళానండి ట్రిక్ ఆర్ ట్రీట్ అనే దానికి. ఎందుకంటే ఈవినింగ్ వెళ్ళాలి యాక్చువల్గా అయితే, బట్ మాకు టైం లేదు ఈవినింగ్, అందుకే మార్నింగ్ తీసుకెళ్ళాను. దగ్గర అది డెవిల్ లారీ. ఇవాళ డే కూడా చాలా బాగుందండి, ఫుల్ సన్నీ ఉంది. ఇంకా సహస్ర కొంచెం సేపు ఫోటో సెషన్ పెట్టాను అండ్ ఫొటోస్ కూడా బాగానే వచ్చాయి, ఎందుకంటే బాగా సన్నీగా ఉంది కదా. సో ఇంకైతే మామూలుగా ఈవినింగ్స్ వెళ్తారు ట్రిక్ ఆర్ ట్రీట్ అనే దానికి. చెప్పా కదా ఈవినింగ్ మాకు బయట ఉంది, ఎందుకంటే చాలా స్టఫ్ తీసుకొచ్చుకోవాలి, అస్సలు టైం లేదు. అందుకే ఇంకా మార్నింగ్ తీసుకెళ్ళాను సహస్రాన్ని. ఆ డాగ్ అరుస్తుంది సహస్ర నిన్ను చూసి. నీకేం భయం లేదా? ఓకే విచ్ సహస్ర గెటప్ చూసి ఆ డాగ్ అరుస్తుంది. అండ్ ఈవినింగ్ బయటకు వెళ్ళాల్సి ఉందని చెప్పాను కదా, ఎందుకంటే అసలు ఏం ఫర్నిచర్ లేదండి ఇంట్లో, కొంచెం కొంచెం నిదానంగా కొంటూ ఉన్నాము. అండ్ సో చూద్దామని చెప్పి ఇంకా వాల్మార్ట్కి అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్తున్నావు విచ్? డాగ్ కోసం వెళ్తున్నావా? నచ్చిందా నీకు ఈ విచ్ డ్రెస్? ఫ్లై అవ్వట్లేదా? అమ్మా అది అంటే మూవీస్లో నాన్న, ఇది ఫ్లై అవ్వదమ్మా, అట్లా నువ్వు ప్రిటెండ్ చేసుకోవాలి నువ్వు ఫ్లై అవుతున్నట్టు. సో ఇంకా నేను సహస్ర బయటకు వెళ్తున్నామండి, ఎందుకంటే అదే చెప్పాగా ట్రిక్ ఆర్ ట్రీట్కి వెళ్తున్నాము. అంతలోపు డోర్ తీస్తే అక్కడ నుంచి అమెజాన్ నుంచి ఆర్డర్ వచ్చింది. అదేంటి అంటే లక్ష్మి మోనిటర్ పెట్టుకోవడానికి టేబుల్ ఆర్డర్ చేస్తున్నారు. సో ఇంకా అది వచ్చింది అండ్ ఇంకా సహస్రాన్ని తీసుకెళ్తున్నానండి. నేను లక్ష్మితో అదే చెప్తున్నాను, మాకు ఫస్ట్ టైం కొత్తగా ఉంది నారి, అసలు ఎవరు తెలియదు ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. బట్ ఇక్కడ ఒక రూల్ ఉందండి, ఇంటి ముందర అయితే డెకరేట్ చేస్తున్నారు బాగా, నేను వాళ్ళ హౌసెస్కి మాత్రమే వెళ్ళాలి అని. సో నేను అక్కడికి మాత్రమే వెళ్ళాను, ఇంకెక్కడికి వెళ్ళలేదు. సో బాగానే అనిపించింది. అండ్ వీళ్ళు చూడండి అసలు ఎంత బాగా డెకరేట్ చేశారో కదా. సహస్ర అయితే బాగా ఎంజాయ్ చేసిందండి, అస్సలు ఉండట్లేదు. అన్ని ఇళ్ళకి పోదాం అనేసి క్యాండీస్ ఇస్తున్నారు కదా, అండ్ మేమైతే క్యాండీస్ అలానే కొనేము, ఇక్కడ మంచి క్యాండీస్ వస్తున్నాయి దానికి, బాగా ఎంజాయ్ చేస్తుంది. వన్సారి కొట్టు, అది కాదు వన్సారి డోర్ కొట్టినాను. ఆడే నిల్చో, వాళ్ళు వస్తారు. ఎస్ హాయ్ పోనా నిల్చో. ఓ పో తీసుకో. 3 1 2 డబ్బాలో వేసుకో. And thank you so much. And happy Halloween. And if you can't find any of me, come back and get some more candy. Okay, sure. Thank you. Okay, bye-bye. Bye-bye. కోవిడ్ కదా, సో అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారో లేదో ఐడియా లేదండి. సో అదే అంటున్నారు తను, మీకు అక్కడ కానీ ఎవరు ఫైండ్ కాకపోతే మళ్ళీ బ్యాక్ రండి, క్యాండీస్ తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. మీలో అందరికీ తెలుసండి October 31st రోజున హాలోవీన్ జరుపుకుంటారని. సో ఎందుకు జరుపుకుంటారు అనేది అంటే ఆ 31st అనే డేని సమ్మర్కి అండ్ హార్వెస్టింగ్ అంటే పంట కోతలు ఉంటాయి కదా, సో దానికి ఎండ్ డేగా అండ్ వింటర్కి డార్క్కి బిగినింగ్ డేగా వీళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే November 1st ఆల్ సెయింట్స్ డే కదా, సో వీళ్ళకి పెద్దలు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి గుర్తుకు కూడా ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. She's so cute. Okay. Happy Halloween. Happy Halloween. Say hi. Say happy Halloween, Sasha. You look amazing and I love your costume. Oh my goodness. Will you take care, okay? Yes. Well, happy Halloween. Happy Halloween. Stay safe. Stay safe. Thank you. That's Sasha. No. సో శాస్త్ర అయితే చాలా హౌసెస్కే వెళ్ళిందండి, చాలా మంది డోర్స్ ఓపెన్ చేశారు అండ్ క్యాండీస్ కూడా ఇచ్చారు. అండ్ ఈ హౌస్ అయితే చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు, కాషన్ అని లోపల విచ్ ఉందని అలాగా.
సో ట్రిక్ ఆర్ ట్రీట్ అని ఎందుకు అంటారు అని అంటే కూడా కొన్ని కంట్రీస్లో అయితే ట్రిక్ ఆర్ ట్రీట్ అనేది హాలోవిన్ యొక్క ట్రెడిషనల్ కాస్ట్యూమ్ అండి వీళ్ళకి. సో నవంబర్ 1 వచ్చి ఆల్ సెయింట్స్ డే కదా, ఆ ముందు డే ఈవినింగ్ అంటే 31 ఈవినింగ్ వచ్చి చనిపోయిన వాళ్ళ గుర్తుగా కూడా వాళ్ళు హాలోవిన్ చేస్తారు. ట్రిక్ ఆర్ ట్రీట్ అని ఎందుకు అంటారంటే ట్రిక్ ఆర్ ట్రీట్, ట్రీట్ అంటే ఏదర్ క్యాండీ కానీ ఆర్ క్యాండీ బదులు మనీ కానీ ఇచ్చి వీళ్ళు ఇంటికి వచ్చిన కిడ్స్ని ట్రీట్ చేస్తారంటండి. ఒకవేళ అలా కానీ ట్రీట్ చేయకపోతే ట్రిక్, ట్రిక్ అంటే ఏంటి అంటే థ్రెట్, అంటే ఆ ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళ ప్రాపర్టీ మీద కానీ ఏదైనా థ్రెట్ జరుగుతుందని వీళ్ళు స్ట్రాంగ్గా నమ్ముతారంట. అందుకే వీళ్ళు క్యాండీస్ కానీ సో ఇవన్నీ ఎప్పుడు ఇంట్లో పెట్టుకొని ఉంటారు హాలోవీన్ అప్పుడు. సో ఇంకా కిడ్స్ రాగానే ఇంకా వాళ్ళకి క్యాండీస్ ఇస్తారు. సో ట్రిక్ ఆర్ ట్రీట్కి అంత ఉంటుంది అనేసి నాకు కూడా సెర్చ్ చేసినప్పుడే అర్థమైంది, అందుకే మీ అందరితో షేర్ చేశాను. హలో. Oh, trick or treat! Oh my goodness! 1 second, I don't have candy set up yet. ఎస్. మామూలుగా సాహస నడవమంటే అస్సలు నడవదండి, ఎత్తుకో అంటది. ఈ క్యాండీస్ కలెక్ట్ చేసుకోవడానికి ఎన్ని హౌసెస్ తిరిగింది, ఎన్ని స్టెప్స్ ఎక్కి దిగిందో తెలుసా అసలు. నాకు కాలు నొప్పులు వేసాయండి, ఇంటికి రా అంటే కూడా రావడం లేదు. దానికి బాగా నచ్చింది, క్యాండీస్ ఇస్తూ ఉంటే మంచిగా తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. సో ఇంక ఇంటికి రాగానే అడిగిందండి నేను క్యాండీస్ తింటాను అనేసి. సో నేను చెప్పాను తింటే ఇంక నేను డస్ట్బిన్లో వేసేస్తాను అనేసి. మేమైతే ఎక్కువగా కొనిము, సో దానికి అంత క్యాండీస్ ఇచ్చేసరికి అన్నీ ఎత్తిపెట్టుకునింది మంచిగా. ఫిన్లాండ్లో ఉన్నప్పుడైతే మేము ఇలా ట్రిక్ ఆర్ ట్రీట్కి వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం. సాహస్ర బాగా ఎంజాయ్ చేసింది. చేతి నోట్లో చేతి. హ్యాపీ హాలోవీన్. దా. ఇంకా అయిపోయిందండి, ఇంకా నేను ఇంటికి తీసుకొచ్చేసాను. నా వల్ల కాలేదు, నాకు చాలా టైర్డ్ అనిపించింది. ఆల్మోస్ట్ మా కమ్యూనిటీ మొత్తం తిరిగాము, దీనికైతే ఇంకా వెళ్ళాలనేసి ఇంకా కాదు పద అని చెప్పి నేను తీసుకొచ్చేసాను. సో ఎలా అనిపించిందండి ఈ వ్లాగ్, నచ్చిందా మీ అందరికీ? తినకూడదు ఓకేనా? వన్నే. హ్యాపీయా నువ్వు? ఓకే హ్యాపీయా నువ్వు? నచ్చిందా నీకు హాలోవీన్? అడగద్దు ఇంకా లేదమ్మా తల్లి, ఇంక నా వల్ల కాదు రాను నేను. ఓకే నారి వస్తాడు, పో హ్యాండ్ వాష్ చేయి ఫాస్ట్గా. సరే. క్యాండీస్ అయితే అందరూ చాలానే తీసుకోమన్నారండి, నేను అస్సలు ఒప్పుకోలేదు. వెళ్ళిన దగ్గరల్లా సాహస్ర నేను 1 క్యాండీనే తీసుకోమని చెప్పాను. ఈమెయితే ఈమెకి ఇష్టం వచ్చినట్టు తీసుకోవాలని ట్రై చేసింది, బట్ నేను ఒప్పుకోలేదు. అండ్ ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత బాగా డెకరేట్ చేశారో. సో ఈవినింగ్ అలా వస్తే అసలు భయపడ్డానండి నేను, అది చూసి ఫస్ట్ అక్కడ గార్డెన్ మీద అంతా పడుతూ ఉన్నింది. అవి నిజంగానే డెవిల్స్ అనుకొని భయపడ్డాను, బట్ బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందండి వ్లాగ్, నచ్చిందా మీ అందరికీ? నచ్చితే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా సాహస్ర ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి నెక్స్ట్ పెట్టబోయే ఛానల్కి నేను మా ఇద్దరు నేమ్ వచ్చేలా పెట్టాలనుకుంటున్నాను. చూద్దాం, మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ అండి.